ఈరోజు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ మహిళలకి రాజకీయ శిక్షణ తరగతులు అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు సమాజంలో స్త్రీని 2వ తరగతి పౌరురాలుగా చేసి వాళ్ళ శ్రమని దోచుకోవడం జరుగుతూ ఉంది. ప్రభుత్వము అనేక పథకాలు పెట్టి ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, హెల్పర్స్, అదే రకంగా గౌరవ వేతనం పేరుతోటి వీళ్ళ శ్రమని చాలా తక్కువ ధరకి దోచుకోవడం అనేది జరుగుతూ ఉంది. శ్రమకు తగిన ఫలితం ఇవ్వాలి అని చెప్పేసి కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు అనేక రకాలుగా జిఎస్టీ పేరుతోటి రకరకాలుగా పన్నులు పెంచడం ద్వారా ఆహార సరుకుల ధరలు ప్రజలకు అందుబాటులో లేకుండా రోజు నిత్యావసర ధరలు పెరగడం వల్ల ఒకవైపు చేద్దామంటే పని లేదు, రెండో వైపు తెచ్చుకోవడానికి కావాల్సిన ఆహార ధాన్యాలు కూడా రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు. అట్లాగే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి అన్నటువంటి మోడీ గారు ఈ రోజు వరకు ఉన్న ఉద్యోగాలు కూడా కొట్టిండు తప్ప ఎక్కడ కూడా వేతనాలు ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటి నుండి కరోనా టైం వరకల్లా 85 లక్షల మందికి ఉన్న ఉపాధిని ఊడగొట్టినటువంటి చరిత్ర ఒక మోడీ గారికే దక్కింది. కాబట్టి తినడానికి తిండి లేకుండా ఆహార ధాన్యాల ధరలు అదుపులో ఉండేటువంటి ఆహార భద్రతా చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడంతో పాటుగా ఉద్యోగాలు ఇవ్వకుండా పేదవాళ్ళు లేని దేశంగా చేస్తానని చెప్పేసి అన్నాడు. ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తానని చెప్పిండు. నల్లధనాన్ని ఇండియాకి తీసుకొస్తానని చెప్పిండు. అట్లాగే ఈ దేశంలో 2022 సంవత్సరానికి ఎవరికి కూడా ఇల్లు లేని పేదోళ్ళని చూడలేను అని చెప్పేసి అన్నాడు. కానీ ఇవేవి కూడా అమలు చేయకుండా ఈరోజు ప్రజల మీద భారాలు వేస్తూ బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళకి వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇటువంటి విషయాల మీద అవగాహన పెంచుకొని ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మహిళల్ని చైతన్యం చేయడం కోసం ఈరోజు క్లాసులు నిర్వహించడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ క్లాసులు జరుగుతూ ఉన్నాయి అన్ని జిల్లాలలో. అందులో భాగంగానే ఈరోజు నిజామాబాద్ జిల్లాలో నిన్న ఈరోజు 2 రోజులు కూడా మహిళలకి ఈ చైతన్యాన్ని నిర్వహించేటువంటి క్లాసులు నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో కూడా అన్ని మండలాలలో కూడా క్లాసులు నిర్వహించడం ద్వారా మహిళల్ని చైతన్యం చేసి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, అట్లనే మహిళల్ని చాలా తక్కువ ధరకి గౌరవ వేతనం పేరుతోటి దోచుకోవడం జరుగుతూ ఉంది. ఈ దోపిడీకి వ్యతిరేకంగా కూడా మహిళలను చైతన్యవంతంగా పోరాటంలోకి సిద్ధం చేయాలని చెప్పేసి కూడా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా ఈ క్లాసు నిర్వహిస్తూ ఉన్నాము. అన్ని చోట్ల కూడా జయప్రదం చేయాలనేసి మహిళా కార్యకర్తలను కూడా విజ్ఞప్తి చేస్తాం.